బెత్లెహేములో సూర్యాస్తమయము అవుతుంది. చిన్న బాలుడు దావీదు గొర్రెల కాస్తున్నాడు. ఒక సింహం మందపై దాడి చేస్తుంది. ధైర్యంగా దావీదు తన కర్రను తీసుకొని ఒక రాయి విసరగా అది కూలిపోతుంది. దావీదు తండ్రి యెషై ఇంటికి ప్రవక్త సమూయేలు వచ్చాడు. పెద్ద అందమ్ములు ఒక్కకొక్కరుగా నిలబడ్డారు. కాని దేవుడు వారి ఎంచుకోలేదు. యెహోవా ఆత్మ దావీదుపై బలముగా దిగివచ్చింది. ఒకరోజు దావీదు యుద్ధభూమిలో గొల్యాతు అనే శత్రువు ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేస్తాడు. 40 రోజులపాటు ఎవరూ అతనిని ఎదుర్కోలేదు. ఆ సమయంలో అందమ్ములకు ఆహారం తెచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అతను గట్టిగా అన్నాడు, జీవముగల దేవుని సైన్యములను తిట్టి చెప్పు, ఈ ఫిలిస్తీయుడు ఎవడు? గొల్యాతు ఎగతాళి చేస్తూ అన్నాడు, నన్ను కుక్కనుకొని కర్రలతో వస్తావా? దావీదు ధైర్యంగా సమాధానమిచ్చాడు, నీవు కత్తి కర్రలతో వస్తావు. నేను సర్వశక్తిమంతుడైన యెహోవా నామముతో వచ్చాను. దావీదు రాయి విసరగా అది గొల్యాత్ నుదుటిని తాకింది. గొల్యాతు పడిపోయాడు. దావీదు విజయవంతమై ప్రజల దృష్టిలో గొప్పవాడయ్యాడు. షౌలు 1000 కొలది అని దావీదు 10,000 కొలది సంహరించెను అని అందరూ అనినప్పుడు షౌలురాజు ఈర్షితో మండిపోయాడు. ఒక రాత్రి కోపంతో తన కర్లను విసిరాడు. కాని దావీదు తప్పించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత షౌలు మరణించగా ఇశ్రాయేలు గోత్రాలు దావీదుని రాజుగా చేశారు. యెరూషలేములో నిబంధన మందసము వచ్చి చేరగా దావీదు ఆనందముతో నృత్యమాడాడు. శంఖాలు మోగాయి. ప్రజలు సంతోషముతో పాడారు. దావీదు గట్టిగా అన్నాడు, ద్వారములార తలలు ఎత్తుడి, మహిమగల రాజు వచ్చును. దావీదు బత్షెబాతో పాపము చేశాడు. ప్రవక్త నాతాను అతనిని గట్టిగా మందలించాడు. దావీదు నేలమీద పడి ఏడుస్తూ ప్రార్థించాడు, దేవా, నీ కరుణ వలన నన్ను క్షమించుము. దావీదు వినయపూర్వకంగా కృతజ్ఞతతో దేవుని స్తుతించాడు. దావీదు కథ ధైర్యం, పాపం, పశ్చాత్తాపం మరియు దేవుని కృపతో నిండి ఉంది. గొర్రెల కాపరి నుండి రాజు వరకు దేవుని మనసుకు నచ్చిన మనిషిగా దావీదు హృదయానుసారుడయాడు.